34వ శ్లోకం ఇది. అమ్మని హృదయంలోకి ఆహ్వానిస్తూ శ్రీ గణేష్ని యొక్క అబోధిత శక్తితో, పరమేశ్వరుని యొక్క ప్రేమ శక్తితో, ఆత్మశక్తితో మనం ఈ యొక్క శ్లోకాన్ని వర్ణించడానికి ప్రయత్నిద్దాం. శరీరత్వం శంభోః, శరీరత్వం శంభోః శశిమిహిర వక్షోరుహ యుగం తవాత్మానాం మన్యే భగవతి నవాత్మాన్ అనఘం అత శేష శేషి జయం ఉభయ సాధారణతయా స్థిత సంబంధో వా సమరస పరానంద పరయోహో. ఇంకొకసారి శ్లోకాన్ని చెప్తాను. శరీరం త్వం శంభోహో, మీరు కావస్తే కామా పెట్టుకోవచ్చు పుస్తకాలు ఉంటే. శరీరత్వం శంభోహో శశిమిహిర వక్షోరుహ యుగం తవాత్మానాం మన్యే భగవతి నవాత్మాన్ అనఘం అత శేషః శేషిత్యయ ఉభయ సాధారణతయా స్థిత సంబంధో వాం సమరస పరానంద పరయోహో. ఇక్కడ అమ్మని భగవతి స్వరూపంలో వర్ణించారు. అమ్మ భగవతి తల్లి, ఓ దేవి అని. సో శరీరత్వం శంభో, శంభో అంటే శివునికి అన్నమాట. ఆయన ఎవరు? ఆయన నాట్యం చేసేటప్పుడు ఆనంద భైరవుడి కింద ఆయన్ని శంభో అంటారు. సో ఇక్కడ ఆ పదాన్ని తీసుకున్నారు. ప్రతి శ్లోకంలో డిఫరెంట్ డిఫరెంట్ పదాలు తీసుకున్నారు ఆయన. శంభోహో అంటే శివునికి, అంటే ఆనంద భైరవుడు. ఆయన ఆయన ఎప్పుడు ఆనందంలోనే ఉంటాడు కదా, సమాధి స్థితిలో ఉంటాడు, నాట్యంలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. సమస్త జగత్తుని కళ్ళు మూసుకుని సమాధి స్థితిలోనే ప్రతిదీ కూడా ఆయన భార్య లీలల ఈ సమస్త జగత్తుని ఆడించేవన్నీ కూడా ఆయన అలా చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడనమాట. అదొక అందుకే మనం సహజయోగాలో మనం ప్రతిదీ కూడా ఆత్మశక్తితో మనం చూడాలి అనుకునేది. మనం అందుకే లెటెస్ట్ వాచ్ ఎవ్రీథింగ్ ద హోల్ వరల్డ్ ఫ్యామిలీ ఇన్ ద స్టేట్ ఆఫ్ స్పిరిట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం నిర్విచారితలో ఉన్నప్పుడు. అంటే అలాంటి స్థితిని మనం సంపాదించుకోవాలి ధ్యానం ద్వారా. సో శశిమిహిర వక్షోరుహ యుగం. శశి అంటే ఎవరు? చంద్రుడు. మిహిర అంటే సూర్యుడు. శశి మిహిర అంటే చంద్రుడు సూర్యుడు అన్నమాట. వక్షోరుహ యుగం. వక్షం అంటే ఏంటి? చెస్ట్, స్తనములు అన్నమాట. అవి ఏంటి? జంట గల, అంటే జంటతో ఉంటాయి అన్నమాట. శరీరం అంటే ఏంటి? దేహం కదా. సో శరీరం అంటే దేహం, త్వం అంటే నీవు, శంభోహో అంటే శివునికి అనగా ఆనంద భైరవునికి. అమ్మ ఎవరు? అమ్మది ఇంకో రాగం ఉంది. అసలు ఒక్క మీనింగ్ తీసుకుంటే మనం అనేక రకాల మీనింగ్స్కి వెళ్ళిపోతాయి. మొత్తం అంతా మనకి వేదాలు కానీ అసలు అన్ని కూడా అందులో వచ్చేస్తాయి. సంగీతం కానీ అది. శివుడు ఆనంద భైరవుడు అయినప్పుడు అమ్మ ఏమవుతుంది? ఆనంద భైరవి అవుతుంది. ఆనంద భైరవి ఎక్కడుంది? రాగం ఉంది. సంగీతంలో ఒక రాగం ఆనంద భైరవి రాగం అమ్మకి చాలా ఇష్టం. ఆవిడ ఆనంద భైరవి అయినప్పుడు ఆయన ఆనంద భైరవుడు అనమాట. అమ్మ ఆయన ఆనంద భైరవుడైనటువంటి శంభో శివుడు. అమ్మ శశి మిహిర వక్షోరుహ యుగం అంటే చంద్రుడు సూర్యుడు స్తనముల జంటగా గల శరీరం అమ్మ. అందుకే ఏమవుతుంది ఇక్కడ? శేష శేషి అన్నారు. శేష అంటే ఎవరు? ఆయన. శేషి అంటే ఆవిడ అనమాట. అంటే ఇద్దరు ఒకటే, అర్ధనారీశ్వరులు కదా. సో ఇక్కడ ఆ తవ, తవ అంటే నీ యొక్క, అయితే నువ్వు ఆనంద భైరవి కదమ్మా. ఆయన ఆనంద భైరవుడు. ఆత్మానం, ఆత్మానం అంటే దేహము. ఆత్మ శబ్దానికి శరీరం అనే అర్థం వస్తుంది ఇక్కడ. ఆత్మ అంటే ఏంటి? శరీరం. శరీరం అంటే ఆత్మ. సో అది మనం తెలుసుకోలేకపోతున్నాం ఇంకా. అనగం అంటే దోషరహితమైన, అంటే దోషాలతో నిండి ఉన్నటువంటి ఈ శరీరం దోషాలతో నిండి ఉన్నటువంటివి.
నవాత్మానం అంటే నవ వ్యూహాత్ముడగు అనమాట. ఎవరది? ఆనంద భైరవుడు. ఆనంద భైరవుడు అంటే శివుడు. సో మన్యే అత శేషత్యం ఉభయం సాధారణతయా స్థిత సంబంధో వాం సమరస పరానంద పరయోహో. అమ్మా అతః అంటే ఏ కారణం చేతైనా సరే అమ్మా, శేష. శేష అంటే ఏమొస్తుంది ఇక్కడ? అప్రధానముగా ఉండేదన్నమాట. శేష అంటే మిగులు. సో శేషి అంటే ప్రధానమైంది, ఆ శేష అంటే అప్రధానముగా ఉండేదన్నమాట. ఇతి ఇతి అంటే ఏమొస్తుంది ఇక్కడ? ప్రకారం అనమాట. అంటే శేషాశేషిత్యయ ఉభయ సాధారణతయ సంబంధ అనేది స్థిత సంబంధో వాం. సంబంధం అంటే ఇక్కడ శేషాశేషి రూప సంబంధం అనమాట. అంటే అప్రధానమైంది, ప్రధానమైంది. సమరస పరానంద పరయోహో. సమరస అంటే సామరస్యం. సామరస్యం అంటే ఆనందంతో, రసంతో కూడినటువంటిది. సో అమ్మా మీ ఇద్దరు కూడా పరస్పర సమస్వయము ఏకీభావంతో ఉన్నారు. అంటే ఏకీభావనం అంటే ఏంటి? అర్ధనారీశ్వరులు ఇద్దరిది ఒకటే. ఆవిడ చంద్రుని ధరిస్తుంది, ఆయన చంద్రుని ధరిస్తాడు. ఆవిడ ఇది అలంకారం ఏమిటి? కుండలిని శక్తి. ఆయన అలంకారం మెళ్ళో పావులు ధరిస్తాడు. సో ప్రతి ఆవిడికి మూడో కన్ను ఉంటుంది, ఆయనకి మూడో కన్ను ఉంటుంది. పరానంద పరయో అమ్మా ఆనంద భైరవుడు ఆయన, ఆనంద భైరవి అనే ఆకారాలతో అమ్మా మీరు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ప్రధానము అప్రధానము. సో మీ ఇద్దరికి కూడా ఉభయ సాధారణతయ అంటే ఇరువురి యందు కూడా సమానముగా వర్తించుతున్నదమ్మా. ఇది స్థిత ఉంటుంది. అంటే మీ ఇద్దరు ఒకటేనమ్మా. ఈ శ్లోకంలో మనం వాళ్ళని అర్ధనారీశ్వరులుగా మనం వర్ణించారనమాట. ఆయన ఆవిడ శాంభవి అంటే ఆయన శంభుడు, ఇక్కడ శంభో అని పిలిచారు. ఆ తర్వాత ఆనంద భైరవుడు అంటే ఆ తల్లి ఆనంద భైరవి. సో మీ ఇద్దరికి డిఫరెన్స్ ఏం లేదమ్మా. పరస్పర సమన్వయము ఏకీభావనముగా పొందున్నారు. అంతే కదా. మనం స్పిరిట్ ని మనం చేసుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం అమ్మా నువ్వు ఈ స్పిరిట్ లో వచ్చి కలవమనే కదా అడుగుతాం. ప్లీజ్ శ్రీ మాతాజీ కమింగ్ టు మై స్పిరిట్, మై హార్ట్ అంటాం. హార్ట్ ఎవరున్నారు? స్పిరిట్ కదా. స్పిరిట్ అంటే శంభో. ఎప్పుడైతే ఆ తల్లి కుండలిని శక్తి అక్కడికి చేరుతుందో అది శాంభవ కింద అవుతుంది. ఆవిడ ఆనంద స్వాదిష్టాన చక్రంలో ఆయన సమయనాథుడుగా ఆయన నాట్యం చేస్తూ ఉంటారు. సో ఆవిడ సమయ స్వరూపంతో ఆవిడ ఉంటుంది. ఆయన ఏ ఒక్క పిలుపుతో మనం ఆయన సంబోధిస్తామో అదే పిలుపు ఆవిడకి వర్ధిస్తుంది అనమాట. సో అదనమాట ఇక్కడ ఎక్కువగా వాళ్ళిద్దరిది అది వర్ణించారు. ఇరువురు కూడా ఒకటేనమ్మా, సమానముగా ఇద్దరి పేర్లు కూడా ఒకటే వస్తాయమ్మా. ఎప్పుడు కూడా మీ ఇద్దరిని కూడా వేరువేరుగా చేసి మాట్లాడకూడదు. మనం ఇద్దరూ ఒకటే. అందుకని అమ్మా ఈ రకంగా ధ్యానించే స్థితిని నాకు ఇవ్వు, ఈ స్వరూపంలో నాకు దర్శనాన్ని ఇవ్వు తల్లి నువ్వు అని చెప్పి మనం ఇక్కడ వేడుకుంటున్నాం. ఇది ఫుల్ సమ్మరీ ఒక్కొక్క వర్డ్కి చెప్పాను. ఇప్పుడు ఇందులో భాగవతి ఆనంద భైరవుడు ఎవడు? శివుడు. సూర్యచంద్రుని స్థానముగా ఉండగల శరీరం ఎవరిది? అమ్మ. అంతే కదా. మీకు ఇది వరకు చెప్పాను. ఒక శ్లోకంలో మనకి భోజనాలు ఆహారం అందివ్వడానికి ఆ ఒక్క అమ్మ స్తనముల్ని సూర్యచంద్రులుగా పెట్టుకుంటారని. అంటే మనకి పొగలంతా సూర్యుడి కిరణాలని వెరజిల్లుతూ ఆహారాన్ని ఇస్తుంటారు ఈ సస్యశ్యామలాలు అవి. అదే విధంగా రాత్రి ఔషధ రూపంలో తన బిడ్డలు జగత్తుకంతా కూడా ఆవిడ చల్లటి చంద్రుడు, అది ఔషధమే కదా, మంచి నిద్రనిచ్చి చల్లదనాన్ని ఇచ్చి శాంతిని ఇస్తోందంటే ఆ తల్లి అది. సో సూర్యచంద్రుల్ని తన స్థనములుగా ధరించి ఉంటుంది అమ్మ. అదే అనమాట. అప్పుడు నవవిభూతమైందంటే ఒక ఉల్లాసవంతంగా అన్నమాట. పూజుడైన ఆనంద భైరవుడు అంటే ఎవరు? ఆనంద భైరవుడు అంటే శివుడు కదా. ఆయన పూజనీయుడు అంటే మనం పూజ చేస్తాం ఆయనకి. ఆ రూపంలో మనం పూజ అందుకుంటాడు ఆయన. ఆయన నీ దేహంగా నేను భావిస్తున్నాను. అంటే అమ్మ ఆయన నీలో అర్ధనారీశ్వరుడు రూపం కనుక నీ దేహంలోనే నేను ఆయన ఆ రకంగా చూస్తున్నాను. ఇప్పుడు ఆయనకి కూడా మీరు అర్ధనారీశ్వర భాగంలో చూసినప్పుడు ఆయనకి ఏవేమి ఉన్నాయో ఆవిడ ఆయనలో ఆ శ్లోకం కూడా ముందర వస్తుంది.
ఆవిడికి ఏమున్నాయో ఆ మూడో కన్ను కానీ ఇది కానీ ఆయన కూడా ఈవిడ ఆక్యుపై చేసేసినట్టు, అంటే అక్కడ ఉన్నది ఒకే శక్తి అన్నమాట. ఆ రకంగా మనకు ఆ స్వరూపంలో అమ్మ దర్శనమిస్తుంది ఇక్కడ. ఈ విధంగా మీ ఇద్దరు కూడా ఎప్పుడు ఏకీభావనతోనే ఉంటారమ్మా. మీ ఇద్దరు ఒకటేనమ్మా. అందువల్ల నువ్వు శేషం అవుతే ఆయన శేషి. అంటే నువ్వు అప్రధానమైన ఉంటే ఆవిడ కనిపించింది కదా, ఆవిడ అంతే దేవి అతృశేషంలో వస్తుంది. అన్ని ఆవిడే, ఆద్యము ఆవిడే, అంత్యము ఆవిడే, అన్ని కూడా ఆవిడే కదా. సో ఆవిడ నువ్వు శేషమమ్మా, ఆయన అదే అత శేష శేషి అంటే అదే. అమ్మా నువ్వు శేషం, ఆయనేమో శేషి. అతడేమో శేషము, నువ్వు శేషి అయినప్పుడు ఈ శేషి ఆ శేషభావ సంబంధం ఒకటే కదమ్మా. సామరస్యం కలిగి ఉంటుంది కదా, అంటే ఒక ఆనందానుభవం, ఒక అమృత రస భరితమైన ఒక ఆనందాన్ని, ఆ ఒక ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు కదా వాళ్ళిద్దరు ఆ స్వరూపాల్లో కలిసినప్పుడు శేష శేషి. సో అక్కడ అప్పుడే వాళ్ళు ఆ నాట్యాన్ని చేసి వాళ్ళు ఎప్పుడైతే ఆనందాన్ని పొందుతారో వాళ్ళు నాట్యం చేస్తారు. అదే ఆనంద భైరవుడు ఆనంద భైరవి స్వరూపాలు అనమాట. సో ఆనంద భైరవుడు ఆనంద భైరవి అని మీ స్వరూపాలమ్మా, శివశక్తులు మీరు. ఉభయ సాధారణంగా ఉన్న అంటే మీ ఇద్దరు అలా తాండవిస్తుంటే మీ ఇద్దరు ఒకటేగా నేను భావిస్తూ నా ఒక్క హృదయంలో నేను ధ్యానించుకుంటున్నానమ్మా అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. 35వ శ్లోకంలో మనస్త్వం యోమత్వం, మనస్త్వం యోమత్వం మరుదసి మరు తారతిరసి త్వం మాపస్త్వం భూమిం త్వయి పరిణతాయం నహి పరం త్వమేవ స్వాత్మానాం పరిణమయితుం విశ్వపుష చిదానందాకారం శివ యువతి భావేన బిభృషే. మనస్త్వం యోమత్వం మరుదసి మరు సారథిరసి త్వమాపస్త్వం భూమిం త్వయి పరిణతాయం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుష చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. అమ్మా తల్లి భగవతి దేవి ఇక్కడ అలా సంపాదించారు పార్వతీదేవి కింద ఆయన. పార్వతీదేవి కింద ఈ శ్లోకం చూడండి, ఒక్కొక్క శ్లోకంలో ఒక అమ్మని సంబోధించిన ఒక్కొక్క వర్డ్ కూడా డిఫరెంట్ గా వచ్చింది మనకి ఫస్ట్ నుంచి కూడా. దేవి కింద కొన్ని పర్వత పుత్రిక అని ఒక దాంట్లో వచ్చింది, జగజ్జనని అని వచ్చింది, జనని అని వచ్చింది. అలా ఇందులో పార్వతి కింద పిలిచారు. సో అమ్మ పార్వతీ తల్లి అంటే మన శ్రీమాతాజీ గారు అనమాట. ఆజ్ఞా క్షేత్రాల్లో మనకేమొస్తుంది, మహీమూలాధారలో చెప్పుకున్నాం మొన్న, మనస్తత్వం వస్తుంది. విల్ బికమ్ ద ప్యూర్ అన్నమాట, ప్యూరిటీ. ఎప్పుడైతే మనకి ఈ రెండు కనుబొమ్మల మధ్యన విజ్డమ్ ఉంటుంది, ఆ విజ్డమ్ మనకి తెరుచుకునేటప్పటికి మనకి ఏమవుతుంది, ఆజ్ఞా చక్రం ఫుల్ ఓపెన్ అయిపోతుంది. ఎప్పుడూ కూడా ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో మనకి ఆ రెండు దళాలు మనకి ఇంకా మనం అన్ని మర్చిపోతాం. ఈ శరీరం, సంసారం, సమస్త జగత్తు కేవలం ఒక్కటే ఉంటాం, అమ్మతో విలీనం అయిపోవడం. సో బ్రహ్మరంధ్రం ఇంకా ఆటోమేటిక్ గా ఎఫర్ట్ పెట్టక్కల ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఆజ్ఞాచక్రం వరకు వచ్చి మనం ఎప్పుడైతే కంప్లీట్ థాట్లెస్ వెళ్ళిపోతామో మన అహంకారాలు, ప్రత్యహంకారాలు, మెంటల్ ప్రొజెక్షన్స్ అన్ని కూడా, శరీరం అన్ని కూడా ఆటోమేటిక్ గా మనం ఎఫర్ట్ పెట్టకుండా ఆటోమేటిక్ గా మనం కనెక్ట్ అయిపోతాం అనమాట. సో అమ్మా నువ్వు అలాంటి ఆజ్ఞాచక్ర స్థానంలో నువ్వమ్మా, నువ్వు మనస్తత్వం అనే ఒక నువ్వు, ఆ మనస్తత్వం ఎవరు, మన శరీరంలో ఉన్న తత్వాలు ఏంటి అంటే అది అమ్మే. మనం అది తెలుసుకోలేకపోతున్నాం. మన ప్రతి మూలాధారం వాయు, నేను ఇందాక చెప్పినట్టు లాస్ట్ వీక్ పృథ్వీతత్వం, అన్ని అవి ఏమో అక్కడ ఉంటాయని కదా, అవి తత్వాలు, దట్ ఈస్ కుండలిని మాత. సో అమ్మా నువ్వు మనస్తత్వం అనేది ఎలా అంటే విశుద్ధి, అక్కడ కూడా ఇందులో వర్ణించారు అంటే శివపార్వతులు వేరు కాదు అనేది ఈ శ్లోకాల్లో అర్థం అన్నమాట మనకి. విశుద్ధి చక్రంలో ఎవరు ఉంటారు, శివుడు కదా, శివుడే కదా ఆయన. ఆ తల్లి ఎప్పుడైతే స్పిరిట్ ని చేరినప్పుడు ఆ చిన్న రంధ్రం ద్వారా శుద్ధి నుంచి కుండలిని శక్తి స్పిరిట్ కలిసి మనకి ఆజ్ఞాచక్రం సహస్రారానికి మనల్ని చేరుస్తారు వాళ్ళు. సో ఇక్కడమ్మా నువ్వు ఆజ్ఞాచక్రంలో మనస్తత్వ స్వరూపంలో ఉన్న తల్లివి నువ్వేనమ్మా, విశుద్ధి చక్రంలో ఉండే ఆకాశతత్వం కూడా నీవే కదా. అంటే ఇద్దరు ఒకటే, ప్రతి చక్రంలోనూ ఇద్దరు ఉంటారు.
సో ఇక్కడ అర్థం అదనమాట. శివాశక్తి వేరు కాదు. శివుడు ఇస్తే పర్మిషన్ ఆవిడ లేస్తుంది, ఆవిడ శక్తిని ఇస్తే ఆయన లేస్తాడు, ఇద్దరు ఒకటే. సో ఇక్కడ ఏంటంటే ఆజ్ఞా చక్రంలో ఉన్న మనస్తత్వం నువ్వే తల్లి, విశుద్ధి చక్రంలో ఉన్న ఆకాశతత్వము నువ్వే తల్లి, అనాథ చక్రంలో ఉన్న వాయుతత్వం నువ్వేనమ్మా, స్వాధిష్టాన చక్రంలో ఉన్న అగ్నితత్వము నీవే కదమ్మా, మణిపూరక చక్రంలో ఉన్న జలతత్వము నీవే కదమ్మా, మూలాధార చక్రంలో ఉన్న పృథ్వీతత్వం కూడా నువ్వే కదమ్మా, నీకంటే వేరేది ఏమీ లేదమ్మా అంటున్నారు ఆయన ఆదిశంకరవారు. నీకంటే ఏమీ లేదు, మాకేముంది, మాకేం లేదు, మా ఊపిరి నడక మా తత్వాలు అన్ని మేము ప్రతిరోజు గడుపుతున్న ప్రాతకాలం నుంచి రాత్రి వరకు అంటే అన్నీ నీవే. ఇంకా నేను మాతాజీ గారు, శ్రీ మాతాజీ గారు ఒక దాంట్లో చెప్పారు, వాట్ కెన్ యూ గివ్ ఫర్ మీ అన్నారు. నిజమే కదా, మనం ఏమిస్తాం, ప్రతిదీ ఆవిడిచ్చింది మనం నడుపుకుంటున్నాం అంతే డైలీ లైఫ్ లో. ఆవిడిచ్చిన సంతానంతో మనం ఆడుకుంటున్నాం, ఆవిడిచ్చిన సంతానంతో బ్రతుకుతున్నాం, ఆవిడిచ్చిన భర్తతో మనం లైఫ్ ని లీడ్ చేస్తున్నాం. సో అత్తమామని ఎవరి ఎవ్రీథింగ్. సో మనం ఎవరిని ద్వేషించాలి, అన్ని ఆవిడ మన చుట్టూ పెట్టారు అంతే అవన్నీను. సో మనము వీటిల్లో పడిపోకుండా డిటాచ్ అవుతూ, అమ్మా ఇదంతా నువ్విచ్చినదే, అందువల్ల నేను నీకు ఏమి ఇచ్చుకోగలనమ్మా, కేవలం నేను నిన్ను ధ్యానించుకోగలను అంతే. అంటే నీలో విలీనమైపోయిన కోరిక ఒకటి నన్ను దహిస్తోంది అమ్మ. ఈ శ్లోకంలో అది అర్థం వస్తుంది. అన్ని నువ్వే, శరీరం నువ్వే, చుట్టూ ఉండేవి నీవే, పదార్థాలు నువ్వేనమ్మా. అలాంటిది నువ్వు నీ స్వరూపాన్ని ప్రపంచరు, అదే శ్రీమాతాజీ గారు చెప్పారు ఈ శ్లోకంలో అర్థం సహజయోగాలు అమ్మ ఆల్రెడీ చెప్పేశారు చాలా వరకు. ఆవిడ వర్ణన ఆవిడే కొన్ని ఇంటర్లో చేసేసుకున్నారు శ్రీమాతాజీ గారు. అమ్మా నువ్వే నీ స్వరూపాన్ని ప్రపంచ రూపంగా పరిణమింపజేయడానికి చిశక్తితో, చిత్ శక్తితో మనం వాడాం రైట్ స్వాధిష్టానంలో కూడిన ఆనంద భైరవుడు. ఇందాక శ్లోకంలో చెప్పే ఆనంద భైరవుడు నాట్యం చేస్తూ ఉంటాడు స్వాధిష్టాన చక్రంలో, రైట్ స్వాధిష్టానంలో. సహజకు చాలా రిలేటెడ్ మనకి ఇవన్నీ కూడా. మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆనంద భైరవుడు స్వాధిష్టాన చక్రంలో నాట్యం చేస్తూ ఉంటాడు. అక్కడ ఎవరు ఉంటారు ఆయన పక్కన? కుండలిని శక్తి. సో అమ్మ కుండలిని శక్తి అన్నమాట. చిత్ శక్తితో, చిత్ శక్తి అంటే ఏంటి? ప్యూర్ అటెన్షన్. మనం శ్రద్ధా భక్తులతో, శుద్ధ మనస్తత్వంతో, అక్కడ పిచ్చి పిచ్చి మెంటల్ యాక్టివిటీస్ అని ఎంత లింక్ ఉందో చూడండి మన సహజయోగాలో. ఇది సౌందర్యలే, ప్రతి శ్లోకం సహజయోగాకి రిలేటెడ్. అందుకే అమ్మ ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నారు, సౌందర్య సౌందర్యం అంటే ఆవిడకి చాలా ఇష్టమైంది ఆదిశక్తికి. సో అందుకే ఏంటంటే చిశక్తితో అన్ని నువ్వే అయినా కూడా మేము మా ఒక్క చిత్తాన్ని ఇటు అటు వెళ్ళిపోతూ ఉండేలా చేసుకుంటున్నావమ్మా. అలా కాకుండా అమ్మా నువ్వు ఏ రకంగా చిశక్తితో కూడిన ఆనంద భైరవుడు, ఆనంద భైరవుడు పక్కన ఉన్నప్పుడు ఆవిడ ఆనంద భైరవి. అలాంటిదమ్మా నువ్వు ఆనంద భైరవుడు, మీ ఇద్దరిని కూడా నేను చిత్శక్తితో కొలితే ఒక శక్తిని ఇవ్వమ్మా. నా చిత్తాన్ని నీ పాదాల దగ్గర ఉంచమ్మా. నాకు ఇంక ప్రస్తుతం ఏమి వద్దమ్మా, నా సొంతం అని చెప్పుకునేందుకు నువ్వే తల్లి, నేను నీ దాన్నమ్మా, నువ్వు నన్ను నువ్వు నా దానివి తల్లి, నా సొంతమని సమస్త జగత్తులో చెప్పుకునేందుకు నువ్వు ఒక్కతివే తల్లి అని ఈ ఒక్క శ్లోకంలో చెప్పారు. అంటే అంతటి చిత్శక్తిని మనం అమ్మ శ్రీ మాతాజీ గారు చాలా వాటిల్లో చెప్పారు. ఎవ్రీథింగ్ ఈ లీవ్ టు మీ, మీరు నాకు వదలండి. మీరు వదలట్లా, మీరు వదలట్లేదు కనుకే నేను వచ్చి మీకు హెల్ప్ చేయట్లేదు అంటున్నారు. సహజలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీరు నాకు వదిలిపెట్టట్లా, మీరే సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నారంటారు శ్రీ మాతాజీ. అది అంతటి చిత్శక్తి, అంటే అంతటి శక్తి. మనం మన మైండ్ని అంత అన్నీ అమ్మే అమ్మే అది ఆ చిత్శక్తి. లాస్ట్ వచ్చింది పదం, ముందర ఏమన్నారు? నాకంటూ ఏముంది, నాలో ఉన్నవన్నీ నీవే కదమ్మా, మా చక్రాల్లో ఉన్న 6 తత్వాలు నువ్వే కదమ్మా. నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నువ్వు ఆ చక్రాలని కూడా అమ్మ మనలో ఉన్న ఈ శరీరంలో ఎంత మురికి నిండుకుని ఉంటుంది అంటే అంతటి అర్థం వస్తుంది ఈ శ్లోకంలో. అదంతా కూడా నువ్వు నీ బిడ్డల గురించి నీ స్వరూపాన్ని నువ్వు ఆ చక్రాల్లో ఆ తత్వాలతో పెట్టావు. ఆ తత్వాలలోకి మమ్మల్ని తీసుకెళ్ళాలని, అంతే కదా, అంత శుద్ధ అందుకే మనకి లెఫ్ట్ స్వాధిష్టాన ఏముంటుంది? ప్యూర్ నాలెడ్జ్ అండ్ ప్యూర్ డిజైర్ అడుగుతాం. అవన్నీ అమ్మ శుభ్రపరిస్తేనే కదా మనకి అవన్నీ వెళతాం, లేకపోతే మనం ఇంప్యూరిటీస్ తో కొట్టుకుంటూ ఉంటాం మనం అలాగా. సో అందుకని ఎప్పుడైతే ఆవిడ అవి చేస్తారో
రైట్ స్వాధిష్టానాలో ఆనంద భైరవుడు శివుడు తాండవిస్తూ ఉంటాడు. అక్కడ అమ్మ ఆనంద భైరవతి స్వరూపంలో ఉంటుంది. అందుకని అమ్మ షట్చక్రాలు నువ్వే శుభ్రపరుస్తావు, నువ్వే అన్ని చేసి నువ్వు మమ్మల్ని విలీనం చేసుకుంటావు తల్లి. అన్ని ప్రక్రియలు నువ్వే చేసేటప్పుడు నాదంటూ ఏముంది, అసలు నాది ఏమీ లేదమ్మా. ప్రతి ఒక్కటి నువ్వు ఇచ్చిందేనమ్మా, నాకు నువ్వు ఇచ్చిన బ్లెస్సింగ్సే, నువ్వు ఇచ్చిన శక్తులే. మనం ఒకరితో పోరాడుతున్నాం, మనం నెగిటివిటీస్ తో పోరాడుతున్నా కూడా నేను చేశాను అని అనుకుంటాం. మనం ఏం చేయట్లా, మనం ఏమి చేయట్లేదు. మనకి అమ్మ చిత్శక్తిగా అమ్మని ధ్యానించినప్పుడు కుండలిని శక్తి శ్రీమాతాజీ గారు మనకి ఆ శక్తినిచ్చి ఆవిడ నడిపిస్తూ ఉంటారు అన్ని చోట్లకి అన్నమాట. సో ఈ శ్లోకం అర్థం ఇదే సమ్మరీ. సో ఐ థింక్ వీ హ్యావ్ 2 minutes మోర్. సో ఒక్కొక్క మీనింగ్ చెప్తాను. శివ మనస్త్వం యోమత్వం. అంటే మనస్త్వం అంటే ఏంటి? ఆజ్ఞాచక్రం. మీరు వెంటనే అది గుర్తు చేసుకోవాలి. మనస్త్వం అంటే ఆజ్ఞాచక్రంలో ప్యూరిటీ. సో మనస్తత్వం యోమత్వం అంటే మనస్తత్వం, యోమత్వం అంటే అమ్మ నువ్వే అక్కడ కొలువై ఉన్నావమ్మా. నువ్వు ఎలా కొలువున్నావు? యోమ్ అంటే విశుద్ధి చక్రం అనమాట. మనస్త్వం యోమ. శివ యువతి అంటే శివుని భార్యవైన నువ్వు. శివుని యొక్క భార్య పార్వతీదేవి అమ్మ నువ్వు. శివ యువతి అంటే శివుని భార్య అయిన పార్వతీదేవి. సో యోమ అంటే విశుద్ధి చక్రం గల ఆకాశ తత్వం అనమాట. త్వం అంటే నువ్వే అవుతున్నావు. మనస్తత్వం ఆజ్ఞా చక్రంలోనూ నువ్వే అవుతున్నావు, విశుద్ధి చక్రంలోనూ నువ్వే అవుతున్నావు. అదే విధంగా అన్నా చక్రంలో వాయుతత్వం నువ్వే అవుతున్నావు, నాభి చక్రంలో జలతత్వం నువ్వే అవుతున్నావు, స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వం నువ్వే అవుతున్నావు అమ్మా. మూలాధార చక్రంలో పృథ్వీతత్వం నువ్వే అవుతున్నావు కదా తల్లి. పరిణయితం అంటే అమ్మ ఈ రకంగా విధాలు ఒక్క స్వరూపాలుగా నువ్వు అన్నమ్మా అక్కడ పొందుతున్నాం. అంతే కదా అమ్మ. ప్రతి ఒక్క చక్రానికి వచ్చి ఒక్కొక్క తత్వాన్ని మనలో ఆవిడ ఓపెన్ చేసినప్పుడు ఆవిడ వివిధ రూపాలను ధరించినట్టు కదా. సో ఇంకా నువ్వే అన్ని రూపాలను ధరించేటప్పుడు నీకంటే ఇంకేముంది? నాకు ఏమీ లేదు ఇంక ప్రపంచంలో. త్వం ప్లస్ ఏవం అంటే ఆత్మానం అంటే నీ స్వరూపం. ఆత్మానం అంటే నీ స్వరూపం, రిఫ్లెక్షన్ ఆఫ్ కుండలిని. అమ్మ కొన్నింటల్లో చెప్పారు ఇక్కడ, మనం అలా ఇచ్చేసుకోవాలి. విశ్వవపుష. సో జగత్ యొక్క రూపం. విశ్వవపుష అంటే జగత్ రూపం అన్నమాట. పరిణమయుతం అంటే పరిణామం ఈ సమస్త జగత్తు కూడా మనకి పరిణామమును పొందడానికి అని. పరిణమయుతం అంటే భావేన నీ చిత్తముతో అంటే మన చిత్తం అన్నమాట. చిదానందాకారం చిశక్తితో కలిసిన అంటే ప్యూర్ శక్తి అంటే మనకి ఇక్కడ అటెన్షన్ అని వస్తుంది అనమాట. ఆనందం ప్లస్ ఆకారం. ఆనందాకారం అని ఉంది కదా, అంటే ఆనంద భైరవుడు. ఆనందాకారం అంటే ఆనంద భైరవుడు. సో అమ్మ ఆయన ఎవరు? ఆనంద భైరవుడు, చిదానంద స్వరూపుడు. శివోహంలో వస్తుంది. మనం అలాగా ఒక్కొక్క దానికి ఒకటి అమ్మ జ్ఞానాన్ని ఇచ్చేస్తుంది మనకి శ్లోకాలు చదువుతున్నాం. ఆనంద భైరవుడు, ఆనంద భైరవుడి పక్కన ఆనంద భైరవి విలీనం అయి ఉంటుంది. సో మనకి ఇది స్వాధిష్టాన చక్రంలో మనకి కొలువై ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ శివ యువతి అంటే శివ భార్య అయినటువంటి పార్వతీదేవి, శివతత్వం గలవారు. ఆనంద భైరవుడు స్వరూపం అన్నప్పుడు వెంటనే మనం చిదానంద స్వరూపుడు, శివోహం శివతత్వం గలవాడు ఇలా చేసుకోవాలి. సో అమ్మ అలాంటి ఆయనకి నీవు భార్య అయిన పార్వతీదేవి, మీ ఇద్దరు తత్వాలు కూడా ఒకటే తల్లి. సో బిభ్రిషే. సో నువ్వు ఈ ఇరువురి రూపాన్ని కూడా నీ బిడ్డల గురించే, సమస్త జగత్ కళ్యాణం గురించే ధరించి ఉన్నావు తల్లి. అందుకని ఇది ధ్యానించే ఒక నా హృదయంలో ఎప్పుడూ కూడా దర్శించే ఈ స్వరూపాన్ని నాకు ప్రతి ఒక్క రూపంలో మనం అమ్మని సుధా సింధోర్ మధ్య అంటే కల్పవృక్షాలు అది. సో మనం అది ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ హృదయంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఆ చైతన్యాన్ని అనుభూతి చెందుకుంటూ మనం అమ్మలో విలీనం చేయడానికి, మనం అమ్మలో విలీనం అవ్వడానికి మనకి ఎక్కువగా మనం దరి జారతాం. అమ్మ పాదాలు పట్టుకొని మనల్ని అమ్మని వర్ణిస్తూ వెళ్తున్నంత కాలం మనం అమ్మలో ఏకాకారత పొంది ఆ శివుడి సాన్నిధ్యాన్ని పొందుతాం అన్నమాట. సో